హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూరో క్యాడ్ పేరు గురించి నేను అనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్. చార్ట్ ఓపెన్ చేస్తాను. ఇది వీక్లీ చార్ట్. సో ఈరోజు సండే. సో ఈ వీక్లో లాస్ట్ మండే నుంచి ఈ మండే నుంచి ఫ్రైడే వరకు ప్రైస్ ఏం జరిగిందో మనకు అబ్జర్వ్ చేస్తే ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటే మీకు తెలిసిందే, ప్రీవియస్ క్యాండిల్ కానీ అంతకుముందు క్యాండిల్స్ కానీ కంప్లీట్గా ఓవర్లాప్ చేస్తుంది అనమాట. సో ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటే ఆల్మోస్ట్ బయర్స్ కంట్రోల్లో ఉంది మార్కెట్ ఫ్రెండ్స్. సో డైలీ అంటే ఈ 5 days ఏమైంది గమనిస్తే చూడండి, ఇక్కడ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది, పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ ఒక పాజిటివ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. అండ్ హవర్లీ చార్ట్ ఓపెన్ చేస్తున్నా కూడా ఇది హవర్లీ చార్ట్. ఇక్కడ చూడండి, అంతకుముందు కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ అయింది. ఈ ఈఎంఎల్ లైన్స్ చూడండి, క్రాస్ ఓవరే. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రెడ్ కలర్ అనేది 200 EMA. సో ప్రైస్ అనేది 200 EMA కంప్లీట్గా కన్సాలిడేషన్ అవ్వకుండా వచ్చింది. సో ఇక్కడ లాస్ట్ వీక్లో ఎప్పుడైతే ప్రైస్ అనేది 200 EMA కంటే బౌన్స్ బ్యాక్ అయింది, మరి కన్సాలిడేషన్ అవుతాం స్లోగా కూడా ఈఎంఐ లైన్స్ క్రాస్ ఓవర్ అయ్యి చూడండి. సో ఈఎంఐ లైన్స్ అనేది క్రాస్ ఓవర్ ఏంటంటే ఇది ఒక పాజిటివ్ సైడ్. ఇది ఒక వన్ కంపోనెంట్ మాత్రమే ఫ్రెండ్స్, అదర్ కంపోనెంట్స్ మనం క్లబ్ చేస్తాము. సో నా అనాలిసిస్లో ఈ 2 EMI లైన్స్తో పాటు క్యాండిల్ సైజ్, షేప్, అది ఎక్కడ క్లోజ్ అయినది ఇంపార్టెంట్. సో వీక్లీ చార్ట్ కనుక మేము క్లియర్గా జూమ్ చేసి చూస్తే ఈ వీక్ కాకుండా అంతకుముందు వీక్స్ ఏమైంది ప్రైస్ గమనిస్తే ఇక్కడ ఎగ్జాక్ట్ డోజీ ఫార్మేషన్ ఫ్రెండ్స్. ఇది డోజీ అంటే మీకు తెలిసిందే, ఓపెన్ క్లోజ్ అనేది ఆ వీక్ కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒకే దగ్గర క్లోజ్ అయిందని అర్థం. ఇది క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఇక్కడ 200 EMA రెడ్ కలర్ అయింది. ఈ రెడ్ కలర్ అయిన దగ్గర సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ వీక్ క్యాండిల్ కూడా సేమ్ ఆల్మోస్ట్ డోజీ స్మాల్ క్యాండిల్ అనమాట. ప్రైస్ అనేది చాలా తక్కువ రేంజ్లో మూమెంట్. ఇది కూడా ఆల్మోస్ట్ డోజీ అనొచ్చు. ఇక్కడ కూడా ప్రైస్ మూమెంట్ అయింది. నెక్స్ట్ ఈ 2 weeks ప్రైస్ని ఇది డామినేట్ చేసింది ఈ వీక్ మండే నుంచి ఫ్రైడే దాకా. సో నేను అనుకోవడం ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ప్రైస్ అనేది USD క్యాడ్ అనేది అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎక్కడ వరకు వెళ్ళొచ్చిన అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ మార్క్ చేసాను చూడండి, రైట్ సైడ్ 1.47300. సో ఇక్కడ నుంచి ప్రైస్ క్రాష్ అయింది ప్రీవియస్ ఈ వీక్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు ప్రైస్ వెళ్ళే అవకాశం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ అక్కడ కాకుండా జస్ట్ 200 పాయింట్స్ మనం మార్క్ చేసుకుంటే 1.47200. సో ఈ లెవెల్ అయితే కంపల్సరీ టచ్ చేసే అవకాశం ఉంది కమింగ్ వీక్స్లో, నెక్స్ట్ వీక్ అని ఆ తర్వాత వీక్ అని. సో ఎప్పుడైతే ప్రైస్ అనేది 200 EMA సపోర్ట్ చేసుకుంటుందో ప్రైస్ అనేది కంపల్సరీ అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది చిన్నగా చేస్తే మార్కెట్ అనేది చూడండి, ఇక్కడ పోల్, ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట. సో ఫ్లాగ్ ప్యాటర్న్లో ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఒక ఇయర్ నుంచి కన్సల్ట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ కమింగ్ మంత్స్ కానీ కమింగ్ వీక్స్ అండ్ మంత్స్లో అప్ ట్రెండ్ అయినా బ్రేక్ అవ్వచ్చు, లోయర్ సైడ్ అయినా బ్రేక్ అవ్వచ్చు. సో ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. ప్రైస్ అనేది మీకు చెప్పినట్టు ఈ లెవెల్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఆ లెవెల్ వచ్చే ముందు ఈ హవర్ చార్ట్ గమనిస్తే చూడండి, ఈ ప్రైస్ అనేది ఇక్కడ 3 days నుంచి కన్సాలిడేషన్ అవుతుంది. బిగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత 3 days ప్రైస్ కన్సాలిడేషన్ అయింది. సో ఇన్ కేస్ ప్రైస్ పుల్ బ్యాక్ అయితే ఈ లెవెల్ ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ చేయాలి, రైట్ సైడ్ మీరు అప్ చేయొచ్చు 1.45,700 లెవెల్కి పుల్ బ్యాక్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు వీక్లీ చార్ట్ ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రైస్ అనేది 45,700. సో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ప్రైస్ అనేది ఇక్కడ మార్కెట్ ఓపెన్ కానీ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవడం రేర్ ఫ్రెండ్స్, కంపల్సరీ పుల్ బ్యాక్ అవ్వచ్చు. సో పుల్ బ్యాక్ అనేది కనుక అయితే ఇక్కడ వరకు పుల్ బ్యాక్, ఇక్కడ నుంచి కంటిన్యూస్ నాన్ స్టాప్ అప్ ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రైస్ పైకి వెళ్తే ఇన్ కేస్ దానికి ఆపోజిట్ ఏమైనా జరుగుతుందని అబ్జర్వ్ చేస్తాం. ఏదైతే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఉందో నెక్స్ట్ వీక్ ప్రైస్ నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే దాకా కంప్లీట్ ప్రైస్ మూమెంట్ అనేది ఇక్కడ క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్. రైట్ సైడ్ ప్రైస్ వచ్చేసి 1.45,096. సపోజ్ 45,000 క్రింద నెక్స్ట్ వీక్ కంప్లీట్గా ప్రైస్ మూమెంట్ క్యాండిల్ క్లోజ్ అయితే అది ఈ క్యాండిల్కి ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అవ్వబోతుంది. సో అప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది సెల్లర్స్ కంట్రోల్ వచ్చేస్తుంది. సో అప్పటి నుంచి మార్కెట్ అనేది సపోజ్ ఇక్కడ కనుక క్లోజ్ అయితే నెక్స్ట్ డౌన్ ట్రెండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎక్కడి వరకు వెళ్ళచ్చు అనుకుంటున్నా, ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్వింగ్లో. సో ఇక్కడ 1.43,200. సో ఆల్మోస్ట్ ఒక ఇక్కడ 44,000. సో ఇది ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ అనేది 45,200 నుంచి క్రాష్ అయితే నెక్స్ట్ 43,200 ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ప్రైస్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా నా గెస్సింగ్ ప్రకారం
100%, 90% ఆఫ్ ప్రాబిలిటీ మార్కెట్ అనేది పైకి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లెట్స్ సీ ఫ్రెండ్స్, ఈ కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మీకు నేను కమింగ్ డేస్లో న్యూ వీడియో ద్వారా అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.